జనగామ జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికలు హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేయకుండా అడ్డుకున్నట్టు సమాచారం. ఎక్స్ అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్న ఆయన పేరును రిజెక్ట్ చేయడంతో ఓటు హక్కు కోల్పోయినట్లు తెలుస్తోంది. కావాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు కొన్ని చోట్ల గందరగోళంగా మారగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు సజావుగా సాగినప్పటికీ జనగామ, స్తొర్రూరు మున్సిపాలిటీలలో హంగు పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య సమాన బలం ఉండటంతో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఈ అంశంపై పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జనగామ, తొర్రూరులో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. అలా చెప్పండి, అంటే గతంలో మీరు 14 తారీఖు రోజున ఎమ్మెల్సీకి సంబంధించి అప్లై చేసుకోవాలి, అంటే అప్లై చేసుకోలేదు అని అయితే చెప్తున్నారు కదా, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు? దీన్ని ఏ విధంగా అంటే వీళ్ళు కావాల్సి లోకల్ బాడీ ఎమ్మెల్సీని ఎంపీ చామల కుమార్ రెడ్డికి ఏదైతే హక్కు ఉందో జనగాలు ఓటు వేయడానికి నాకు అదే హక్కు ఉంది. నాకు హైదరాబాద్లో ఓటు ఉంది. ఇప్పుడు నన్ను హైదరాబాద్లో ఓటు ఏం ఇస్తారా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏం ఇయర్ కదా. నేను పరిధి నాకు 12 కాన్స్టిట్యున్సీలే, 12 కాన్స్టిట్యున్సీల పరిధి. నా పరిధి ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి ఇగ్జ జ్ఞానం లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము లోకల్ బాడీ వాళ్ళ ఓట్లతో గెలిచినాము, కౌన్సిలర్ల ఓట్లతో గెలిచినాము. కౌన్సిలర్ ఓట్లతో గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలర్ల ఓట్లు వాళ్ళు వేసే అవకాశం ఉంటే వాళ్ళకి నేను వేసే అవకాశం ఉంది. తొర్రూరు అదే విధంగా జనగామ చూసుకున్నట్లయితే అంటే ఇలా అంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ మెజార్టీ ఉంది, గెలిచే అవకాశం ఉంది మాకు. కాబట్టి వాళ్ళు కావాల్సి ఇక్కడ తొర్రూరు జనగామ మీద ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, దుర్మార్గంగా గెలవాలి, దొంగచారిన గెలవాలనే ఆలోచన తప్ప నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే అవకాశం ఉన్నా వాళ్ళు కావాల్సి తొండి చేసి గెలుద్దామని ఆలోచన ఉన్నా. కానీ ఖచ్చితంగా న్యాయం ఉంది, దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా జనగామలో, తొర్రూరులో PRS గెలుస్తారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే BRS పార్టీ ఖచ్చితంగా న్యాయం వైపు ఉంది. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా నేను 12 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో నన్ను ఓటు వేయనీరు కావాలనే అడ్డుకుంటున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కూడా అలా ఇవ్వాలని అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది కనుక ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇది వివిధ రాజకీయ పార్టీలను అయితే కొంత ఒత్తిడి తెచ్చి వారిని అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారైతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, జనగామ.